హాయ్ అండి, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. కార్తీక పురాణం 3వ అధ్యాయం సోమవార వ్రత మహత్యం. సోమవారం రోజు మీరు కార్తీక వ్రతం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో సోమవార వ్రత మహత్యం గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, ఓ జనక మహారాజా, సోమవార మహత్యం విను. పూర్వం ఒక రాజ్యంలో ఒక గ్రామంలో పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కగానొక కూతురు, పేరు నిష్ఠర. ఊళ్ళో పూజారి కార్యక్రమాలు జరిపించడం వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుతాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దయి యవ్వనంలోకి అడుగుపెట్టి నిష్ఠర ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుంది. ఆమె అందచందాల గురించి చుట్టుపక్కల గ్రామాల వారు సైతం చెప్పుకునేవారు. ఇతరులను ఆకర్షించే అందం తన సొంతం అన్నట్టుగా ఆమె ప్రవర్తన ఉండేది. ఆమె స్వభావం మంచిది కాకపోవడంతో, పరపురుషులతో పరిచయాలు పెరగడంతో, తన కూతురు గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుతూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు ఆమెకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. శాంత స్వభావం కలవాడు. అందువలన కర్కశ దారిలో పడుతుందని తండ్రి భావిస్తాడు. మిత్రవర్మ తల్లిదండ్రులు కూడా కర్కశను కూతురుగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టూ ఉన్నవాళ్ళు మంచివారే అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పేమీ రాలేదు. గతంలో పరపురుషులతో తనకి గల సంబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది. ఆ విషయాన్ని భర్త కానీ అత్తామామలు కానీ అస్సలు సహించలేక ఉంటారు. కర్కశ ధోరణి శృతి మించి వెళ్తుంది. అప్పటికి మిత్రవర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి. ఆయన నిస్సహాయుడిగా నిలిచిపోయాడు. అయినా అతను తమకి అడ్డుగా ఉన్నాడనే విషయం పట్ల పరపురుషులు తరచూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. దాంతో తన భర్తను అడ్డు తప్పించడమే పరిష్కారం అని ఆమె భావిస్తుంది. ఒకరోజు రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఆమె అతనిని హతమారుస్తుంది. అతని శవాన్ని పొలిమేరలో పాడుబడిన బావిలో ఆ శవాన్ని పారేస్తుంది. ఏమీ ఎరగనట్టుగా అక్కడి నుండి తిరిగి వచ్చేస్తుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు. కర్కశకు పరపురుషులు అండదండలుగా ఎక్కువగా ఉండటం వలన ఆమెను ఏమీ చేయలేమని ఆ ఇంటి నుంచి కర్కశ అత్తమామలు వెళ్ళిపోతారు. ఇంతకాలం తనని అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త లేడు, అత్తమామలు లేరు. అందువలన ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావిస్తుంది. అప్పటి నుంచి ఇక మరింత స్వేచ్ఛగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. కర్కశ వైఖరి గురించి ఊళ్ళో వాళ్ళు కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొంతమంది ముఖాన్నే అనడం మొదలుపెట్టారు. అయితే తనకి గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉండేది. ఆమె కారణంగా మిగతా స్త్రీలు కూడా రక్షణ లేకుండా పోతుంది. అలా కర్కశ అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది. వయస్సు ఇంద్రధనుసు లాంటిది. చూసుకుని మురిసిపోయేలోగా మాయమవుతుంది. అలా కర్కశ వయసు మీద పడింది. వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా అనారోగ్యాలను ఆమెను చుట్టుముడతాయి. కర్కశ దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటపడిన వాళ్ళు ఇప్పుడు తాము కనిపిస్తే ఏ సాయం అడుగుతుందో అని తప్పించుకొని తిరగడం మొదలు పెడతారు. ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవ్వరూ ఆమెని పలకరించేవారు కూడా కాదు. ఆదరించేవారు లేక, ఆపదల్లో పిలిస్తే పలికేవారు లేక కర్కశ ఆ ఊళ్ళో ఒంటరిదైపోతుంది. తనకి ఎవ్వరూ సహాయపడక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుస్తూ వస్తుంది. చివరికి పలకరించేవారు కూడా లేని పరిస్థితిలో చివరి శ్వాస విడుస్తుంది. యవ్వనం అనే గర్వంతో, అందగత్తె అనే అహంభావంతో మిడిసిపడిన కర్కశ చనిపోయిన తర్వాత నేరుగా నరకానికి వెళ్తుంది. భూలోకంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు, భర్తను హత్య చేసినందుకు, అత్తామామలను కష్టపెట్టినందుకు, ధర్మాచరణ పాటించనందుకు యమధర్మరాజు ఆమెకి అనేక రకాల శిక్షలు విధిస్తాడు. అలా నరకలోకంలో అన్ని రకాల శిక్షలు అనుభవించి కర్కశ ఆ పాపాలకు ఫలితంగా భూలోకంలో ఒక ఊళ్ళో కుక్కగా పుడుతుంది.
వీధి కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి సమీపంలో ఒక చెట్టు కింద పడుకునేది. ఏ రోజుకు ఆ రోజు ఎక్కడైనా ఏదైనా దొరికితే తినడం, లేదంటే లేదు. ఏమీ దొరకని రోజున నీరసించి చెట్టు కింద పడుకునేది. అలా ఒకరోజు ఆ కుక్క చెట్టు నీడలో పడుకొని ఉండగా ఆ చెట్టు పక్కల ఉన్న ఇళ్లలోంచి ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తెచ్చి ఆ కుక్క దగ్గర పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు తెచ్చిపెట్టిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుతిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క ఒక మనిషి మాదిరిగా రోదిస్తూ ఉండటం ఆయనకి విచిత్రం అనిపిస్తుంది. తన కళ్ళు తానే నమ్మలేక కుక్క దగ్గరికి వెళ్తాడు. ఓ బ్రాహ్మణుడా, నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తి ప్రసాదించు. నేను చేసిన పాపాల నుంచి నాకు ముక్తిని ప్రసాదించు అని కుక్క దీనంగా అడుగుతుంది. ఒక కుక్క మనిషిలాగా మాట్లాడుతూ ఉండటం ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న కర్కశ, బ్రాహ్మణుడా, నేను 14 జన్మల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని. ఆ జన్మలో నేను అనేక పాపాలు చేసిన కారణంగా నరకలోకంలో అనేక శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా 14 జన్మలు ఎత్తాను. ఇది 15వ జన్మ. అయితే ఈ విషయాలేవి నాకు ఇంతవరకు గుర్తు రాలేదు. నువ్వు పెట్టిన ఆహారం తిన్న తర్వాతే పూర్వజన్మలకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తుకు వస్తున్నాయి. ఒక కుక్కకి పూర్వజన్మ స్మృతి కలగటం, పైగా 14 జన్మల క్రితం తాను ఎవరినన్నది చెప్పగలడం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకారణంగా ఏమిటా అని ఆలోచన చేసి ఆయనకు విషయం అర్థమవుతుంది. హఠాత్తుగా నాకు గత జన్మ స్మృతులన్నీ ఎందుకు గుర్తుకు వచ్చాయి? ఏమిటి కారణమని బ్రాహ్మణుడిని అడుగుతుంది కుక్క. వెంటనే బ్రాహ్మణుడు, నేను కార్తీక సోమవారం వ్రతం ఆచరించాను. దాని కారణంగా నీకు పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ గుర్తు వచ్చాయి. నేను నియమ నిష్టలు కలిగిన బ్రాహ్మణుని. ఆచార వ్యవహారాలు నేను ఎంతో విలువ ఇస్తాను. భగవంతుడిని ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోను. అలాంటి నేను కార్తీక మాసంలో ప్రతిరోజు శివాభిషేకం చేస్తూ ఉంటాను. ఇక కార్తీక మాసంలో సోమవార వ్రతం ఎంతో విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. ముందుగా జీవరాశికి కొంత ఆహారం అందించి ఆ తర్వాతే భోజనం చేయవలసి ఉంటుంది. ఈరోజు సోమవార వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నీకు ఆహారంగా అందించాను. ఆ వ్రతానికి గల మహిమ కారణంగా నీకు పూర్వజన్మ శృతి గుర్తుకు వచ్చింది. నీకు మాట్లాడే శక్తి వచ్చింది అని చెబుతాడు. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చేసిన మేలును నేను ఎప్పటికీ మరచిపోలేను. అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధలు వేరు. పూర్వజన్మలో శృతి కారణంగా ఇక ముందు మరింత బాధపడవలసి ఉంటుంది. అందువలన నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తి ప్రసాదించు అని ప్రాధేయపడింది. ఆ బ్రాహ్మణుడు అంతవరకు అనేక సోమవార వ్రతాలు ఆచరిస్తూ వచ్చాడు. అందువలన ఆ కుక్క బాధను చూడలేక ఒక సోమవార వ్రతం యొక్క ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు. దాంతో ఆ కుక్కకి ఆ జన్మ నుంచి విముక్తి పొంది దివ్య శరీరం ధరించి శివలోకానికి చేరుకుంటుంది. సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది. అది ఎలాంటి పాపాలైనా భస్మం చేస్తుంది. పుణ్యరాశిని అమాంతంగా పెంచేస్తుంది. ఉత్తమ జన్మలకు కారణమవుతుంది. ఉత్తమ గతులు పొందగలుగుతారు. కార్తీక మాసంలో అలాంటి సోమవార వ్రతం చేయటం మరచిపోకూడదని సెలవిస్తుంది ఈ కార్తీక సోమవార మహాత్మ్యం.